రాకాలోకంకి స్వాగతం. జై హింద్ మిత్రులారా. ఒకవైపు బొద్దింకల పేరిట నీట్ ఎగ్జామ్ పేరిట హడావిడి జరుగుతోంది. దాని లోపల అన్ని రాజకీయ పార్టీలు దుంకి తమ వంతు ఎవరి భాగం రొట్టెని వాళ్ళు లాక్కుని పీక్కుని తినడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి సమయంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఒక మాస్టర్ స్ట్రోక్ వేసింది. అదేంటంటే FCRA చట్టం, ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్, దానికి సవరణల్ని ప్రతిపాదిస్తూ ఉన్నటువంటి చట్టం ఏదైతే ఉందో దానిని లోకసభలో ప్రవేశపెట్టింది. ఇప్పుడు విపక్ష పార్టీలు అన్నిటి ముందు ఒక పెద్ద సమస్య, ఒక్క ఎంపీ కూడా లేనటువంటి బీఆర్ఎస్ లాంటి పార్టీలకి ఉన్నది గోచి, అది ఉంటే ఎంత పోతే ఎంత. లోక్సభలో వాళ్ళు చేయగలిగింది ఏం లేదు, ఏదన్నా వాళ్ళు చేయగలిగితే రాజ్యసభలో చేయగలగాలి. కానీ మిగతా పార్టీలకి లోక్సభలో ఎంపీలు ఉన్నారు, వాళ్ళ ఓటు వేయడం చాలా ముఖ్యము, ఈ డిబేట్లో పాల్గొనడం చాలా ముఖ్యం. కాబట్టి ముందు ఉద్యమాల్ని పక్కన పెట్టి లోకసభలో ఈ డిబేట్లో పాల్గొనాలి, లేకపోతే బీజేపీ అనాయాసంగా సునాయాసంగా ఈ బిల్లుని పాస్ చేసుకుని వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఈ బిల్లు గనక పాస్ అయితే చాలా ఆటలు ఆగిపోతాయి. ఎందుకంటే ఫారిన్ నుంచి వచ్చేటటువంటి డబ్బులు ఏ పని కోసం వస్తున్నాయో ఆ పని కోసం మాత్రమే వినియోగించాలి, ఏ రాష్ట్రం కోసం వస్తున్నాయో ఆ రాష్ట్రంలోనే వినియోగించబడాలి. వాటిని ఇతరులకి పంచడం కానీ వేరే రాష్ట్రాలకి పంపించడం కానీ ఏ పని కోసం ఉద్దేశించారో ఆ పని కాక వేరే పని కోసం ఉపయోగించడాన్ని కానీ ఈ బిల్లు పూర్తిగా నిషేధిస్తోంది. అదేవిధంగా విదేశాల నుంచి వచ్చే డబ్బుని ఇన్ఫ్లుయెన్స్ ఆపరేషన్స్ కోసము ఎక్కడో ఏదో రెడార్ స్టేషన్ వేస్తున్నారు, పర్యావరణానికి చాలా నష్టం కాబట్టి ఇక్కడ రెడార్ స్టేషన్ వద్దు, ఇక్కడెక్కడో ఒక నేవల్ ఫెసిలిటీని డెవలప్ చేస్తున్నారు గ్రేట్ నికోబార్లో, దానిని కట్టడానికి వీల్లేదు, పర్యావరణం పేరిట దానిని వ్యతిరేకిస్తాము. ఈ రకంగా రకరకాల పద్ధతుల్లో ఈ దేశము ముందడుగు వేయకుండా అడ్డుకునేందుకు విదేశీ ధనాన్ని ఉపయోగించుకుని చాలా స్వచ్ఛంద సంస్థలు పనిచేస్తూ వచ్చాయి. వీటి గురించి ఎవరో మాట్లాడలేదు, ఆషామాషీ వ్యక్తులు మాట్లాడలేదు. భారతదేశానికి 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి కాంగ్రెస్ నాయకుడైనటువంటి మన్మోహన్ సింగ్ మాట్లాడాడు. మన్మోహన్ సింగ్ కుదంకుళం న్యూక్లియర్ రియాక్టర్ని అడ్డుకుంటున్నది క్రైస్తవ మిషనరీ శక్తులు, వాటికి ఈ పని చేసేందుకు విదేశీ ధనం వచ్చి వాటి అకౌంట్లలో చేరుతోందని స్పష్టంగా ముక్కు పచ్చడేలాగా చెప్పారు. అదేవిధంగా అరుణాచల్ ప్రదేశ్లో ప్రస్తుతం డ్యామ్స్కి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఉద్యమాలు కానీ, పుణేలో అమెజాన్ డేటా సెంటర్ ఏర్పాటుకి వ్యతిరేకంగా అదే పర్యావరణం పూర్తిగా విధ్వంసం అయిపోతుందన్నటువంటి పేరులో మాట్లాడటం కానీ, అలాంటి వ్యక్తులే అటవీ ప్రాంతంలో కనుక ఎవరన్నా 20 అంతస్తుల బిల్డింగ్ కడుతున్నాము అంటే దాన్ని 1.5 కోటి రూపాయలకో 2 కోట్ల రూపాయలకో ఆ అపార్ట్మెంట్ని కైవసం చేసుకుని క్యూలో అందరికన్నా ముందుంటారు. వీళ్ళు మాత్రం అమెజాన్ డేటా సెంటర్ వద్దంటున్నారు. ఇప్పుడు గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దానిని కూడా పర్యావరణ పేరుతో అడ్డుకుంటున్నారు. దానికి విదేశీ ధనం వస్తుంది. కాబట్టి విదేశీ ధనము ఇన్ఫ్లుయెన్స్ ఆపరేషన్స్కి ఉపయోగించకూడదు అన్నది భారత ప్రభుత్వం యొక్క నిర్ణయం. దీన్ని ఈ దేశంలో ఉన్నటువంటి స్వచ్ఛంద సంస్థలు వ్యతిరేకిస్తున్నాయి, విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. మిజోరాంలో అయితే కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవంగా తీర్మానమే చేసేసింది. కేరళ అసెంబ్లీలో కూడాను దీన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం చేశారు. కేవలం మన దేశానికి చెందిన వాళ్లే కాదు, అమెరికాకి చెందిన డెమోక్రట్ రిపబ్లిక్ సెనేటర్లు, కాంగ్రెస్ మెన్ కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. మీ దేశంలో ఈ తరహా చట్టం చేసి మేము పంపించే డబ్బులను నియంత్రించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి ఏకంగా మార్కో రూబియో వాళ్ళ ఫారిన్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో ఆయనైతే భారతదేశానికి వచ్చి అమిత్ షాతో చర్చించి వెళ్ళారు. మన దేశంలో ఉన్నటువంటి పౌర సమాజపు సంస్థలుగా చలామణి అయ్యేటటువంటి నక్సల్ మద్దతుదారులు, విదేశీ బంగ్లాదేశీ మద్దతుదారు సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి క్రైస్తవ మిషనరీ గ్రూప్స్ దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. అయినప్పటికీ కూడాను ప్రభుత్వము ఈ బిల్లును తీసుకొచ్చింది. ఈ బిల్లును తీసుకుని రావడంతో పాటు ఈ రకమైనటువంటి FCRA ఉల్లంఘనలన్నీ కూడాను ఒక డెసిగ్నేటెడ్ అథారిటీ చూసేటట్టుగా వీళ్ళు ఈ ఇంతకుముందు మోసపూరితంగా ఏ ఆస్తులను అయితే కూడబెట్టుకున్నారో వాటన్నిటినీ డెసిగ్నేటెడ్ అథారిటీ చూసేటట్టుగా
ఏర్పాట్లు ఉన్నాయి. ఈ డెసిగ్నేటెడ్ అథారిటీకి ఇప్పుడు ఈ స్వచ్ఛంద సంస్థలని మనీని డైవర్ట్ చేసే వాళ్ళందరూ కూడాను భయపడుతున్నారు. వాస్తవానికి ఇలా వచ్చినటువంటి డబ్బులతోటే ఒకానొక సమయంలో షాహీన్బాగ్ ఉద్యమం నడిచింది, ఒకానొక సమయంలో రైతుల ఉద్యమం నడిచిందని తరువాత దర్యాప్తుల్లో తేలింది. ఈ దేశంలో 36,000 స్వచ్ఛంద సంస్థలు విదేశీ ధనాన్ని పొందుతున్నాయి. వాటన్నిటికీ ఇది గొడ్డలి పెట్టు లాంటిది. అందుకే దీన్ని చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయితే సరిగ్గా సమయానికి దీన్ని లోకసభలో ప్రవేశపెట్టడం ద్వారా లోకసభలో చర్చ చేసి దీనిని ఓడించేందుకు ప్రయత్నించకపోయినట్టయితే క్రైస్తవ మిషనరీలు స్వచ్ఛంద సంస్థల మద్దతు కోల్పోయే ప్రమాదం ఉంది. అలాగని లోకసభలో గనక పాల్గొన్నట్టయితే వీళ్ళు రోడ్డెక్కేసేసి కాక్రోచ్ల పేరిటో నీట్ పేరిటో హడావిడి చేసేటటువంటి అవకాశం ఉండదు. అలా ముందు నుయ్యి వెనుక గొయ్యి ఉండేటటువంటి పద్ధతిలో మోదీ ప్రభుత్వం దీన్ని తీసుకొచ్చింది. తమాషా ఏంటంటే ప్రపంచంలోని అనేక దేశాలలో భారతదేశం ఇప్పుడు ప్రతిపాదిస్తున్నటువంటి ఎఫ్సిఆర్ఏ వంటి చట్టాలు ఉన్నాయి. అమెరికాలో ఉన్నాయి, ఇంగ్లాండ్లో ఉన్నాయి, మనకన్నా కఠినతరమైన చట్టాలున్నాయి. కానీ ఆ దేశాలే భారతదేశంలో ఇటువంటి నిబంధనలు, నిషేధాలు, ఇటువంటి ఆంక్షలు ఉండడాన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఎందుకంటే దశాబ్దాలుగా, శతాబ్దాలుగా పాశ్చాత్య సామ్రాజ్యవాదము డాలర్లతోటో, దినార్లతోటో, రియాల్స్తోటో, లేకపోతే పౌండ్స్తోటో భారతదేశంలో వ్యక్తుల్ని, సంస్థల్ని కొనుగోలు చేస్తూ వచ్చింది. ఇప్పుడు దానికి మోదీ ప్రభుత్వం అడ్డుకట్ట వేస్తోంది. అందుకే ఈ దేశాలన్నీ కూడాను తమ దేశంలో ఆంక్షలు పెట్టి మన దేశంలో మాత్రం ఆంక్షలు ఉండొద్దని అంటున్నాయి. ఇవేవి పట్టించుకోకుండా మోదీ ఎఫ్సిఆర్ఏ చట్టాన్ని లోక్సభలో, దానికి సంబంధించిన బిల్లుని లోక్సభలో ప్రవేశపెట్టి విపక్షాలను ఇరకాటంలోకి నెట్టేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.